ఆత్మీయులందరికీ వందనాలు. మీ అందరితో ఇలా మాట్లాడడం చాలా సంతోషం. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక నెల గడిచిపోతుంది. నీ జీవితంలో దేవుడి చేసిన కార్యాలని నువ్వు జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విశ్వాసముతో. ఎందుకంటే విశ్వాసము లేని క్రైస్తవ జీవితము అది జీవితము కాదు. దేవుని సముఖములో విశ్వాసము కలిగి ఆయన కార్యములని, ఆయన కృపను, ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధానములో నువ్వు సమయాన్ని గడపడానికి ఇష్టపడు. ఇంకను నూతనమైన నెలలోనికి వెళ్ళబోతున్నాం. దేవుని యొక్క కార్యాలు ఇంకా మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాలలో నూతనమైన మనం చూడాలని, ఇంకా మన కుటుంబాలు ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రభుయందు విశ్వాసములో నడుచుటలో, వర్ధిల్లుటలో, ఎదుగుటలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థనతో మనము ఈ నెలను ముగించడానికి ఇష్టపడదాం. శ్రేష్టమైనవి విశ్వాసముతో మనం వెదికిన ఎడల దేవుడి దగ్గర నుంచి మనము శ్రేష్టమైన కార్యాలని పొందుకుంటాం. ఆత్మీయులారా, మీరందరూ ప్రభువునందు విశ్వాసముతో జీవిస్తున్న ఆత్మీయులని నేను నమ్ముతున్నాను. తప్పక దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థన చేయడానికి, గడపడానికి ఇష్టపడండి. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.